హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. నేనొచ్చేసి లాంగ్ వీడియోస్ అయితే చేయక చాలా రోజులైంది. దగ్గర దగ్గర ఒక 5 మంత్స్ అయితే అవుతుంది. లాంగ్ వీడియోస్ అయితే చేయలేదు. ఇంకా ఇప్పటి నుంచి అయితే స్టార్ట్ చేస్తున్నాను. లాంగ్ వీడియోస్ అయితే పెట్టడానికైతే చూస్తాను. ఈరోజైతే నేను కొత్త రెసిపీ అయితే చేయబోతున్నాను. ఇది వచ్చేసి కరివేపాకు పొడి అనమాట. నేను కూడా ఇదే ఫస్ట్ టైం చేయడము. చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా అయితే ఒక కప్ అయితే కరివేపాకు తీసుకోవాలి. తడేమీ లేకుండా నీట్గా వాష్ చేసుకొని ఫ్యాన్ దగ్గర అయితే ఆరబెట్టుకోవాలి. తడి అనేది అస్సలు ఉండకూడదు అనమాట. ఉంటే పొడి అనేది పాడవుతుంది. అందుకోసమే తడి అనేది లేకుండా చూసుకొని అయితే చేసుకోవాలి. ఈ కరివేపాకు వచ్చేసి మన చెట్టుదేనమాట. ఇంకా అలా ఫ్రెష్గా అయితే తెంపి తీసుకొచ్చి ఇంకా ఫ్యాన్ దగ్గర అయితే ఆరబెట్టేసాను. ముందుగా అయితే స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకోవాలి. అందులోనైతే 1 స్పూన్ ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ అనేది చాలా తక్కువ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్నాక ఆయిల్ హీట్ అయ్యాక అందులోని ఒక కప్పు కరివేపాకు అయితే వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో అయితే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఒక 3 మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. కొంచెం క్రిస్పీగా అయితే సరిపోతుంది అనమాట. ఇలా ఫ్రై చేస్తూ ఉండాలి. చూసారా, ఇంకొంచెం ఫ్రై అయితే సరిపోతుంది. ఇంకా ఈ విధంగా ఫ్రై చేసుకోవాలన్నమాట. చూసారా, క్రిస్పీగా అయింది. దీన్ని అయితే ఒక బౌల్లోకి అయితే తీసుకోవాలి. తీసుకున్నాక తిరిగి అదే కడాయి పెట్టుకొని అందులోనైతే 2 టేబుల్ స్పూన్స్ అయితే ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక అందులోని 2 టేబుల్ స్పూన్స్ మినపప్పు అయితే వేసుకోవాలి. మినపప్పు వేసుకొని ఎర్రగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మినపప్పు ఫ్రై అయ్యాక అందులోని 2 టేబుల్ స్పూన్స్ పచ్చెనగపప్పు అయితే వేసుకోవాలి. వేసుకొని పచ్చెనగపప్పు కూడా ఎర్రగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే 2 టేబుల్ స్పూన్స్ ధనియాలు అయితే వేసుకోవాలి. వేసుకొని వీటిని కూడా ఫ్రై చేసుకోవాలి. ధనియాలు కూడా కొంచెం ఎర్రగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ధనియాలు ఇవి కూడా ఫ్రై అయ్యాక ఇందులోనైతే మనమైతే ఎండుమిర్చి అయితే యాడ్ చేసుకోవాలి. ఎండుమిర్చి మనం కారం తినేదాన్ని బట్టి వేసుకోవాలన్నమాట. చూసుకొని అయితే వేసుకోవాలి. మిర్చి అనేది కొంచెం కలర్ చేంజ్ అయితే సరిపోతుంది. చూసారా, ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది. ఇందులోనైతే 2 టేబుల్ స్పూన్స్ నువ్వులు అయితే యాడ్ చేసుకోవాలి. నువ్వులు అనేది మనం ఏ కారపొడి చేసినా సరే అందులోనైతే యాడ్ చేసుకుంటే చాలా టేస్ట్ అనేది బాగుంటుంది. ఇలాంటి పొడులు చేసినప్పుడు కానీ లేదంటే పచ్చళ్ళు అవి చేసినప్పుడు కానీ నువ్వులు అనేది యాడ్ చేసుకోవడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది. హెల్త్కి కూడా చాలా మంచిది. ఈ నువ్వులు ఎక్కువసేపు ఫ్రై చేస్తే ఏంటంటే తొందరగా మాడిపోతాయి అన్నమాట. అందుకోసం అనేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేసి అందులోనైతే 1/2 టేబుల్ స్పూను జీలకర్ర అయితే వేసుకోవాలి. జీలకర్ర వేసుకొని అలాగే 2-3 వెల్లుల్లి రెబ్బలు అయితే వేసుకోవాలి. తొక్క తీసి అయితే వేసుకోవాలి. అలాగే కొద్దిగా చింతపండు కూడా యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలి. ఆ వేడికి చింతపండు అనేది మెత్తగా అవుతుంది. కొద్దిగా చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. ఇంకా మిక్సీ గిన్నెలోకి అయితే మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న కరివేపాకును అయితే వేసుకోవాలి. వేసుకున్నాక అలాగే మనం ఫ్రై చేసి పెట్టుకున్న వీటిని కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే మన టేస్ట్కి తగినంతగా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. చూసుకొని అయితే 1/2 స్పూను పసుపు అయితే యాడ్ చేసుకోవాలి. మంచి కలర్ అనేది వస్తుందన్నమాట. ఇంక ఇవన్నీ అయితే వేసాకైతే ఒకసారి అయితే మిక్సీ పట్టుకుందాము. చూసారా, ఈ విధంగా చేస్తే సరిపోతుందన్నమాట. మరీ మెత్తగా కాకుండా ఇలాగ కొద్దిగా పప్పులు అవి ఉండేటట్టుగా చేసుకుంటే తినేటప్పుడు అనేది చాలా బాగుంటుంది. ఇదేంటి అంటే వేడివేడి అన్నంలోని కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. హెయిర్కి కూడా చాలా మంచిది. ఇది వచ్చేసి టిఫిన్స్లో కూడా చాలా బాగుంటుంది. ఇడ్లీ, దోశ అలాగే ఊతప్పం వీటన్నింటిలో కూడా చాలా బాగుంటుంది. దీన్ని అయితే గాజు సీసాలో స్టోర్ చేసుకుంటే ఎక్కువ రోజులు నిల్వ అనేది ఉంటుంది. స్మెల్ కూడా అసలు ఎంత బాగుందంటే చాలా బాగుంది. మీలో ఎవరైనా ఎప్పుడు కరివేపాకు పొడి ట్రై చేయలేదు అంటే ఒక్కసారి అయితే ట్రై చేయండి. చాలా బాగుంటుంది. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో అయితే మీకు ఎలా అనిపించింది అయితే కామెంట్ అయితే చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.